Hello guys, in today's session we are going to discuss about part 2 of SEO fundamental topics. Okay, here we can discuss about why SEO still matters, Google, ChatGPT, Gemini, Perplexity, these వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఎస్సీఓలో అండ్ అలాగే ఫ్యూచర్ ఆఫ్ ఎస్సీఓ గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. ఇన్ అవర్ ప్రీవియస్ సెషన్ వీ వర్ డిస్కసింగ్ అబౌట్ ఎస్సీఓ ఇన్ 2026 అండ్ ఎస్సీఓ వర్సెస్ ఏఐ ఎస్సీఓ. ఓకే, నౌ కమింగ్ టు ద ఫస్ట్ topic, why SEO still matters. Okay, this is very important section because many people think SEO is dead. Okay, but actually SEO is becoming more powerful. Remember this line, SEO is becoming more powerful. Why? Because AI needs information, right? ఓకే, ఎస్ఈఓ అంటే ఏంటి? మనకు ఒకప్పుడు ఈజీగా వెబ్సైట్లో ఉన్నటువంటి మనం వెబ్సైట్ని ప్రాపర్ బ్యాక్ లింక్స్ అండ్ ప్రాపర్ ఆప్టిమైజ్ చేసి సెర్చ్ ఇంజిన్కి తగినట్టు మన యొక్క వెబ్సైట్ని సెర్చ్ ఇంజిన్స్ ర్యాంకింగ్స్లో టాప్ తీసుకురావడం మన గోల్ ఉంటుండే. బట్ నౌ ఇన్ 2026 ఎందుకు ఎస్ఈఓ మ్యాటర్స్ అంటే కంప్లీట్గా ఏఐ ఏమైతుందంటే మన యొక్క వెబ్సైట్, ఓకే, ఇప్పుడు ప్రజెంట్ వెబ్సైట్స్ రన్ చేసేది ఎవరు? అన్ని బిజినెసెస్, రైట్? అందరు బిజినెస్ ఓనర్స్, అన్ని బిజినెస్లు కూడా అందరూ ఏఐ యొక్క అటెన్షన్ కోసం ఫోకస్ చేస్తున్నారు. ఏఐ అటెన్షన్ కోసం. ఏఐ ఎప్పుడు అటెన్షన్ ఇస్తుంది? ఓకే, ఏఐ ఎప్పుడు అటెన్షన్ ఇస్తుందంటే నీ వెబ్సైట్లో క్వాలిటీ కంటెంట్ ఉన్నప్పుడు ఏఐ అటెన్షన్ ఇస్తుంది. దిస్ మీన్స్ ఏఐ నీడ్స్ ఇన్ఫర్మేషన్, రైట్? ఏఐ నీడ్స్ ఇన్ఫర్మేషన్. ఏఐ టూల్స్ ఆల్వేస్ లెర్న్ ఫ్రమ్ websites, blogs, forums, videos, reviews, articles. Okay, remember this line. SEO is becoming more powerful. ఎందుకంటే ఏఐ కూడా ఇన్ఫర్మేషన్ని యూజర్కి చూపెట్టాలంటే ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ని గ్రాప్ చేస్తుంది? వెబ్సైట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ని గ్రాప్ చేస్తుంది. దట్ మీన్స్ మన యొక్క వెబ్సైట్లో క్వాలిటీ కంటెంట్ మనం అప్డేట్ చేయాలి. తర్వాత మన బ్లాగ్స్లో క్వాలిటీ కంటెంట్ అప్డేట్ చేయాలి. ఫోరమ్స్లో కానీ ఈవెన్ వీడియోస్లో కూడా క్వాలిటీ కంటెంట్ ఉండాలి. అండ్ రివ్యూస్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఆర్టికల్స్. సో ఇవేది లేకుండా ఏఐ డైరెక్ట్ యూజర్కి ఆన్సర్ ఇవ్వలేదు. ఏఐ డైరెక్ట్ యూజర్కి ఆన్సర్ ఇవ్వలేదు. ఏఐ ఈజ్ ఏ ఈజీ ప్లాట్ఫామ్. ఓకే, ఏఐ ఈజ్ ఏ ఈజీ ప్లాట్ఫామ్. ప్రతి యూజర్ ఏం చేస్తారంటే మనకి ఏఐ ఒక టూల్ యూజ్ చేసి వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ అడుగుతారు. అండ్ దెన్ అగైన్ ఏఐ డిపెండ్స్ ఆన్ సెర్చ్ ఇంజిన్స్ ఓన్లీ. ఏఐ డిపెండ్స్ ఆన్ సెర్చ్ ఇంజిన్స్ ఓన్లీ. Search engines will show our website to the top based on our content and backlinks, right? But here AI completely focuses on trust quality of the content. Trust quality of the content. ఓకే, అండ్ తర్వాత రియల్ ఎక్స్పీరియన్స్, ఆ కంటెంట్ యూజర్కి హెల్ప్ అవుతుందా లేదా? ఓకే, తర్వాత దాంట్లో బ్రాండ్ వాల్యూ ఉందా లేదా? ఆ కంటెంట్ ఏదో డమ్మీగా మనం చాట్ జీపీటీ నుంచి యూజ్ చేసిన కంటెంట్కి బ్రాండ్ వాల్యూ ఉందా లేదా? ఓకే, జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, మనం ప్రీవియస్ బ్లాగ్ రైటింగ్స్లో కూడా మనం ఏం చేసేవాళ్ళం అంటే యూనిక్ కంటెంట్ రాయడానికి ట్రై చేసేవాళ్ళం, రైట్? ఓకే, నౌ again what I'm saying, AI needs information from websites or blogs or forum which already existed, right? సో నువ్వు ఏ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా మొత్తం గ్రాప్ చేసి క్యూరేట్ చేసి నువ్వు నీ వెబ్సైట్లో యూస్ చేస్తే ఇట్ డజంట్ హెల్ప్ యూ. యూ నీడ్ టు క్రియేట్ క్వాలిటీ యూనిక్ నాన్ ప్లాగరైజ్డ్ కంటెంట్. ఓకే, సో అప్పుడు మాత్రమే మన యొక్క కంటెంట్కి ఒక వాల్యూ ఉంటుంది అన్నట్టు. అప్పుడే మన కంటెంట్కి వాల్యూ ఉంటుంది. ఏఐ మన కంటెంట్ మీద ఫోకస్ చేస్తుంది, యూజర్స్ మన కంటెంట్ మీద ఫోకస్ చేస్తారు. దెన్ మన యొక్క కంటెంట్ ఏఐ అటెన్షన్ని గ్రాప్ చేస్తుంది. దెన్ ఆటోమేటికల్లీ అవర్ వెబ్సైట్ రిజల్ట్స్ విల్ కమ్ ఇన్ ఏఐ సెర్చ్ రిజల్ట్స్. You got it right. That's why SEO still matters. That's why SEO still matters. AI is completely depending on search engines. Search engines need to work on their quality content and proper reviews and user attention. Okay, then only our website will come on top. AI will grab our website information and user experience. Then AI will show our information to the users. That's why SEO is still matters. And remember one thing, day by day SEO is becoming more powerful. Okay, SEO is not dead. SEO is becoming more powerful. And next topic is Google versus ChatGPT versus Gemini versus Perplexity. Okay, here సింపుల్ థింగ్ ఏంటంటే గూగుల్ షోస్ లింక్స్. ఓకే, మనం ఇంతకు ముందే చూసాము. బెస్ట్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఏంటి అని మనం అడిగాము. అడిగితే ఏమొచ్చేసింది? గూగుల్ మనకి ఆర్ఎల్స్. ఓకే, బెస్ట్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఆర్ బెస్ట్
ల్యాప్టాప్స్ అంటారు. ఓకే. గూగుల్ ఏం చేస్తుందంటే లింక్స్‌ని చూపిస్తుంది. గూగుల్ ఏం చేస్తుంది? లింక్స్‌ని చూపిస్తుంది. రిమెంబర్ వన్ థింగ్, ఏఐ ప్లాట్‌ఫార్మ్స్, ఓకే, ఇఫ్ యూ టేక్ చాట్‌జీపీటీ, ఓకే, చాట్‌జీపీటీ విల్ గివ్ యూ ఇన్ఫర్మేషన్. చాట్‌జీపీటీ విల్ గివ్ యూ ఇన్ఫర్మేషన్. జస్ట్ వన్ థింగ్ ఐ విల్ షో యూ. ఇంతకుముందు మనం ఏం చేసాము? ల్యాప్టాప్స్ అండర్ 50,000 అని కొట్టేస్తే డైరెక్ట్ చాట్‌జీపీటీ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. బట్ గూగుల్ ఏం చేస్తుందంటే లింక్స్‌ని షో చేస్తుంది. అండ్ గూగుల్ వెన్ కంపేర్ విత్ ఏఐ టూల్స్, గూగుల్ ఎందుకు బెస్ట్ అంటే గూగుల్ మనకి షాపింగ్ లిస్ట్‌ని, ఓకే, గూగుల్ అనేది షాపింగ్‌కి చాలా హెల్ప్ అవుద్ది. ఓకే. ఇంతకుముందే మనం చేసాం. ఏది? బెస్ట్ ల్యాప్టాప్స్ అండర్ 50,000, రైట్? ఇందులో మనకి మల్టిపుల్ ఆప్షన్స్ చూపిస్తుంది. ఓకే. గూగుల్ ఏం చేస్తుంది? మనకి మల్టిపుల్ ఆప్షన్స్ చూపిస్తుంది. ఇక్కడ ఏం చేస్తుంది? ఏఐ కూడా మల్టిపుల్ ఆప్షన్స్ చూపిస్తుంది. బట్ కాకపోతే ఏఐ డైరెక్ట్ డిసైడ్ చేసేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో గూగుల్ ఎందుకు బెస్ట్ అంటే షాపింగ్ పర్పస్ గూగుల్ బెస్ట్. అండ్ రిమెంబర్ వన్ థింగ్, గూగుల్ ఇంకొకటి కూడా ఏం చేస్తుందంటే లోకల్ బిజినెసెస్కి కూడా గూగుల్ చాలా హెల్ప్ అవుతుంది. బెస్ట్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి మనకు డైరెక్ట్ లోకల్ రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి ఇక్కడ. ఓకే. సో ఇవన్నీ కూడా లోకల్ రిజల్ట్స్ వస్తుంది. ఈ లోకల్ రిజల్ట్స్ ఇక్కడ మనకి ఈ ఏఐ టూల్స్లో మనకు కనపడదు. ఒకవేళ మీరు అడిగితే కానీ ఇట్ వోంట్ రిట్రీవ్ దట్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్. అండ్ గూగుల్ ఏం చేస్తుంది? మనకు న్యూస్ న్యూస్ పర్పస్ కూడా గూగుల్ మనకి చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత రీసెర్చ్ పర్పస్ కూడా గూగుల్ మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. ఇఫ్ యూ వాంట్ టు రీసెర్చ్ అండ్ పర్టికులర్ టాపిక్, డెఫినెట్లీ యూ కెన్ డిపెండ్ ఆన్ గూగుల్. ఓకే. దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. అండ్ గూగుల్ బై డిఫాల్ట్‌గా వెబ్‌సైట్ ట్రాఫిక్‌ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ లుకింగ్ ఎట్ బెస్ట్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్. ఓకే. దేర్ ఆర్ సమ్ కంపెనీస్ ఆర్ కమింగ్ అప్, రైట్? ఓకే. ఇదే క్వెషన్ మనము చాట్‌జీపీటీని అడిగితే ఈ కంపెనీస్ అన్నీ ఇక్కడ రావచ్చు. బట్ కాకపోతే ఇక్కడ 10థ్ పేజ్‌లో ఉన్నటువంటి ఈ కంపెనీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చాట్‌జీపీటీలో వచ్చే ఛాన్స్ ఉండదు. ఓకే. సో ఇండైరెక్ట్‌గా గూగుల్ ఏం చేస్తుందంటే చాలా లాస్ట్‌లో ఉన్నటువంటి కంపెనీకి కూడా ట్రాఫిక్‌ని జనరేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో రిమెంబర్ వన్ థింగ్, గూగుల్ స్టిల్ డామినేట్స్. ఎందుకంటే గూగుల్‌లో, గూగుల్ హ్యాండ్ ఓవర్‌లో యూట్యూబ్స్ ఉంది. అండ్ గూగుల్ యాడ్స్ ఉంటాయి. అండ్ తర్వాత చాలా వెబ్‌సైట్స్ ఎనీ టైమ్ ఇండెక్స్ అవుతూనే ఉంటాయి. హ్యూజ్ ఇండెక్స్ సిస్టమ్ ఇట్ ఈస్. ఓకే. అండ్ గూగుల్ మ్యాప్స్. ఓకే. ఇవన్నీ కూడా గూగుల్ హ్యాండిల్ చేస్తుంది కనుక ఇది ఎప్పుడూ డామినేట్ చేస్తుంది. వెన్ కమింగ్ టు ది చాట్‌జీపీటీ. ఓకే. వెన్ కమింగ్ టు ది చాట్‌జీపీటీ, లెట్ మీ గో త్రూ చాట్‌జీపీటీ. యాహ్! సో చాట్‌జీపీటీ మనకి బెస్ట్ ఎందుకు హెల్ప్ అవుతుందంటే చాట్‌జీపీటీ గివ్స్ కన్వర్జేషనల్ ఆన్సర్స్. ఓకే. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ సంథింగ్, ఓకే, యూ కెన్ ఈజిలీ సింప్లీ, ఓకే, వాట్ ఈస్ డేటా సైన్స్ సంథింగ్. ఓకే. మీకు ప్రాపర్ గైడెన్స్ ఉంటే చాట్‌జీపీటీ మనకి లెర్నింగ్ పర్పస్ హెల్ప్ అవుతుంది. తర్వాత ప్లాన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అలాగే కంటెంట్ ఐడియాస్ జనరేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఎక్స్‌ప్లనేషన్స్ కోసం కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. డేటా సైన్స్ అనేది ఏంటి అనేది చెప్పేస్తుంది. ఓకే. ఈ దాన్ని మనము, ఓకే, ఈజీగా ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఓకే. ఈ వేస్ కూడా మనకి చాట్‌జీపీటీ హెల్ప్ అవుతుంది. అండ్ దిస్ ఈస్ ద ప్రొడక్టివిటీ విల్ ఆటోమేటికల్లీ ఇంక్రీజ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఏఐ టూల్, దట్ టు చాట్‌జీపీటీ. ఓకే. ఇదంతా కూడా మనం గూగుల్‌లో ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేసి రీడ్ చేసే కంటే కూడా డైరెక్ట్ చాట్‌జీపీటీని అడిగితే చాట్‌జీపీటీ డైరెక్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. సో ఆటోమేటిక్‌గా మనం దీని మీద ఫోకస్ చేసి మన ప్రొడక్టివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. నౌ ద నెక్స్ట్ టాపిక్ ఈస్ జెమినీ. ఓకే. ఇక్కడ జెమినీ కూడా సింపుల్ జస్ట్ లైక్ చాట్‌జీపీటీ ఓన్లీ. బట్ కాకపోతే జెమినీ అనేది గూగుల్ ప్రొడక్ట్. జెమినీ అనేది గూగుల్ ప్రొడక్ట్. సో, ఇందులో ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే ఇట్స్ ఏ గూగుల్ ఏఐ అసిస్టెంట్. ఇందులో మనకి జీమెయిల్, సో ఆల్, ఓకే, సింప్లీ వి కెన్ సే దట్ గూగుల్ ఎకోసిస్టమ్. జెమినీ బెస్ట్ ఫర్ గూగుల్ ఎకోసిస్టమ్. గూగుల్ ఎకోసిస్టమ్ ఇస్ నథింగ్ బట్ జీమెయిల్, డాక్యుమెంట్స్, తర్వాత ఆండ్రాయిడ్ ఇంటిగ్రేషన్స్, రియల్ టైమ్ గూగుల్ డేటా, ఓకే, మనకి గూగుల్‌లో ఉండేటువంటి అన్ని సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, ఓకే, కాంటాక్ట్స్ గాని, స్లైడ్స్ గాని, డాక్యుమెంట్స్ గాని, అవన్నీ కూడా మనకి గూగుల్ ఇస్తుంది. బట్ దిస్ కైండ్ ఆఫ్ సపోర్ట్ చాట్‌జీపీటీ గాని, తర్వాత మనకి వెబ్‌సైట్స్ గాని ఇవ్వవు. దట్ మీన్స్ అదర్ సెర్చ్ ఇంజిన్స్. ఓకే. గూగుల్‌లో ఉన్నటువంటి ఈ యొక్క బెస్ట్ ఆప్షన్ ఇది. సో Gemini is also part of Google, and Gemini is Google's AI assistant. And the next one is, okay, Google is done, ChatGPT is done, Gemini is done, and next one is Perplexity. Okay.
ఇది ఏంటంటే దిస్ ఇట్ ఈస్ లైక్ ఏఐ ప్లస్ సెర్చ్ ఇంజిన్ బోత్ కంబైన్డ్ అన్నట్టు. ఓకే. ఏఐ ప్లస్ సెర్చ్ ఇంజిన్. మనం ఈజీగా పర్ప్లెక్సిటీని రీసెర్చ్ పర్పస్ యూజ్ చేయొచ్చు. సోర్సెస్ ప్లస్ సైటేషన్స్ కోసం యూజ్ చేయొచ్చు. క్విక్ సమ్మరైజ్డ్ ఆన్సర్స్ కోసం కూడా మనము ఇది పర్ప్లెక్సిటీ యూజ్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే పర్ప్లెక్సిటీ డజంట్ జస్ట్ ఆన్సర్. ఓకే. ఇట్ షోస్ వేర్ ద ఆన్సర్ కేమ్ ఫ్రమ్. ఓకే. మనకేం చేస్తామంటే మనం ఈవెన్ సమ్‌టైమ్స్ చాట్‌జీపీటీలో కూడా మనం ఇన్ఫర్మేషన్ అడిగితే ఇది ఏం చేస్తదంటే మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ చూపిస్తూ ఉంటది. ఓకే. సోర్స్ అని చెప్పేసి. ఓకే. ఈ దానికోసం అని చెప్పేసి పర్ప్లెక్సిటీ అనేది చాలా మంచి టూల్ అన్నట్టు. ఓకే. అండ్ ఆఫ్టర్ దిస్ పార్ట్ 2, ఓకే. ఇన్ దిస్ సెషన్ వి హావ్ డిస్కస్ వై ఎస్‌ఈఓ స్టిల్ మ్యాటర్స్ అనేది చాలా క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అదర్ ఇంపార్టెంట్ AI tools. And remember one thing, the future of SEO is not just ranking on Google. Okay. Future SEO means being visible everywhere. Being visible everywhere. Like గూగుల్‌లో కూడా మన ప్రెజెన్స్ ఉండాలి. యూట్యూబ్‌లో మన ప్రెజెన్స్ ఉండాలి. చాట్ జీపీటీలో ఎవరేం అడిగినా సరే మన ప్రెజెన్స్ చాట్ జీపీటీలో కూడా చూపించేలా ఉండాలి. ఓకే. దట్ మీన్స్ వీ నీడ్ టు వర్క్ ఆన్ అవర్ వెబ్‌సైట్ కంటెంట్. ఓకే. అండ్ జెమినీ అడిగినా సరే మనం ఖచ్చితంగా కనబడాలి. అండ్ we also should focus on Instagram. We also should focus on Instagram because all are interlinked. ఓకే. ఆల్ ఆర్ ఇంటర్లింక్డ్. ఈవెన్ మనం వాయిస్ సెర్చ్‌లో కూడా బెస్ట్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అంటే ఆ వాయిస్ సెర్చ్ రిలేటెడ్‌లో కూడా మన వెబ్‌సైట్ టాప్ రావాలి. దిస్ ఈస్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ ఆఫ్ ఎస్‌ఈఓ. ఓకే. బిజినెసెస్ ఇప్పుడంటే ప్రతి వెబ్‌సైట్స్ అవన్నీ ఏం చేయాలి అంటే ఒకప్పుడు జస్ట్ సెర్చ్ ఇంజిన్స్ యొక్క ర్యాంకింగ్స్ కోసం సెర్చ్ ఇంజిన్స్ మీద ఫోకస్ చేస్తే సరిపోయేది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు వెబ్‌సైట్స్ అన్నీ కూడా యూజర్ బిహేవియర్‌కి తగ్గట్టు ఆప్టిమైజ్ చేయాలి కంటెంట్‌ని. అంటే యూజర్‌కి ఏ కంటెంట్ ఇష్టమవుతుంది, అందులో క్వాలిటీ కంటెంట్ పెడుతున్నామా లేదా, వాళ్ళకి నచ్చుతుందా లేదా? ఓకే. సో, అన్ని వెబ్‌సైట్స్, అన్ని బిజినెసెస్ గూడా హ్యూమన్స్‌కి తగ్గట్టు కంటెంట్ ఆప్టిమైజ్ చేయాలి. అలాగే సెర్చ్ ఇంజిన్స్ కోసం కూడా కంటెంట్ ఆప్టిమైజ్ చేయాలి. అలాగే ఏఐ సిస్టమ్స్ కోసం కూడా కంటెంట్ ఆప్టిమైజ్ చేయాలి. ఒకప్పుడు ఏ బిజినెస్ అయినా సరే సెర్చ్ ఇంజిన్ మీద ఫోకస్ చేస్తే టాప్ వచ్చేది, ట్రాఫిక్ వచ్చేది, లీడ్స్ వచ్చేది, బిజినెస్ అయ్యేది. ఇప్పుడు అలా కాదు. ఏఐలో కూడా మన బిజినెస్ కనబడితేనే లీడ్స్ వస్తాయి. ఏఐలో కనబడాలంటే ఖచ్చితంగా యూజర్‌కి కంటెంట్ నచ్చాలి. యూజర్‌కి కంటెంట్ నచ్చాలంటే ఫస్ట్ ఆ కంటెంట్ మన వెబ్‌సైట్స్‌లో అవైలబుల్ ఉండాలి. సో, ఇప్పుడు ముగ్గురు కోసం అని చెప్పేసి మనం కంటెంట్ రెడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సింపుల్ థింగ్ మనం ఫైనల్‌గా కంక్లూజన్ ఏంటంటే ఎస్‌సిఓ ఈస్ నాట్ డయింగ్. ఎస్‌సిఓ ఈస్ నాట్ డయింగ్. Lazy SEO is dying. That means old SEO, traditional SEO is dying just by implementing on-page SEO, off-page SEO, backlinking, blocks, keyword stuffing. ఇది ఈ కైండ్ ఆఫ్ ఎస్సీఓకి ఇంకా మార్కెట్‌లో ప్లేస్ లేదు. ఓకే. ఇన్ 2026 పీపుల్ హూ కంబైన్ ఎస్సీఓ ప్లస్ ఏఐ టెక్నిక్స్ ప్లస్ బ్రాండింగ్, ఓకే, ప్లస్ కంటెంట్, ఓకే, క్వాలిటీ కంటెంట్ అండ్ బ్రాండ్ వాల్యూ ప్లస్ ఏఐ టూల్స్ will dominate digital marketing. Remember that, will dominate digital marketing. This is the in first module. Okay, the topic is SEO fundamentals. Till now, we have discussed in our previous session, we have discussed what is SEO in 2026, traditional SEO versus AI SEO. And in this session, we have discussed why SEO still matters and other AI tools and future of SEO. Okay, and guys, SEO in 2026 means optimizing your content not only for Google but also for AI systems. Remember this line. Okay. Again, I'm saying SEO in 2026 means optimizing your content not only for Google but also for AI systems. AI systems are nothing but ChatGPT, Gemini, Perplexity, Claude. There are many systems are like that. Okay. So, guys, this is for today's session. Okay, if you want to follow advanced AI powered SEO techniques and other modules also like SEM, SMO, SMM, and there are many modules are there, right? Okay, if you want to know those all things also, okay, if possible, try to subscribe us. You can stay in touch. Thank you.